రైట్. 2017-18లో భారత్ ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ? ఇది చాలా ఇంపార్టెంట్. చూడండి, నీతి ఆయోగ్ దార్శనికత ప్రారంభమైనప్పుడు ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ? 2.79 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. మీకు ఇక్కడ కొన్ని పాయింట్స్ నేను పెట్టుకుంటాను. ఈ టేబుల్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్. దీన్ని చూడండి. నీతి ఆయోగ్ 15 years 15 సంవత్సరాల దార్శనికత, విజన్. విజన్. నీతి ఆయోగ్ 15 సంవత్సరాల దార్శనికత ఏమిటి? మరి 15 సంవత్సరాల కాల డ్యూరేషన్ ఎంత ఉందమ్మా? డ్యూరేషన్ 15 years 2017-18 టు 2031-32 నాటికి. ఇది కాల వ్యవధి, డ్యూరేషన్ పెట్టుకున్నాడు. వీటిలో భాగంగా లక్ష్యాలు ఏమిటి? వాట్ ఆర్ ద ఆబ్జెక్టివ్స్? జీడిపి వృద్ధి రేటు, జీడిపి వృద్ధి రేటుని 2022-23 నాటికి 8% సాధించాల. మరి ఇప్పుడు ఎంత సాధించినారు? 2022-23లో వాస్తవ జీడిపి వృద్ధి రేటు 7% ఉంది. లక్ష్యము కంటే తక్కువ. 2023-24లో సాధించిన వృద్ధి రేటు ఎంత? 2023-24లో సాధించిన వృద్ధి రేటు 8.2% ఉందండి. ఓకే డియర్ ఆస్పిరెంట్స్, ఈ రోజు ఈ చెప్పేటువంటి క్లాస్ మీకు చాలా డైనమిజం, చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నీతి ఆయోగ్ 2015 ఫిబ్రవరి 2వ తారీఖున మొదటి సమావేశం జరిగింది. ఈ మొదటి సమావేశంలో పంచవర్ష ప్రణాళికల స్థానంలో దీర్ఘదర్శి ప్రణాళికలను రూపొందించాల. 15 సంవత్సరాలకి లక్ష్యాన్ని పెట్టుకొని 15 సంవత్సరాల కాల వ్యవధికి ఒక వ్యూహాన్ని రచించాలని లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా 15 సంవత్సరాల విజన్ ని ప్రకటించింది. ఈ 15 సంవత్సరాల విజన్ 2017-18 నుంచి 2031-32 మధ్య కాలంలో అమలులో ఉంది. దీంట్లో కొన్ని ఆబ్జెక్టివ్స్ పెట్టుకుంది. ఒకటి, జీడిపి వృద్ధి రేటు 2022-23 నాటికి వాస్తవ జీడిపి వృద్ధి రేటు 8% సాధించాలని లక్ష్యంగా పెట్టుకోండి. అయితే 7% అనేది సాధించినారు. 2022-23-24 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ జీడిపి వృద్ధి రేటు 8.2% కలదు. ఇక్కడ ఇంకో పాయింట్ చూడండి. 2017-18లో భారత్ ఎన్ని ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ? 2.79 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. 2017-18లో భారత్ ఎన్ని ట్రిలియన్? 2.79 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. టీ. మరి ప్రజెంట్ ఎంత? 2023-24లో భారత్ 3.76 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ఈరోజు భారత ఆర్థిక వ్యవస్థ జీడిపి విలువ ఎంత అంటే 3.76 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. ఇది లక్ష్యం. మరి 2000 ఎంత ఉందమ్మా చూడి, 3.76 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. 2017-18లో భారత్ ఎన్నో ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ? 2.79 టీ అంటే ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ. మరి ఏనాటికి చూడండి,
2022-23 నాటికి $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలా. 2024-25కి $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. మరి ఆబ్జెక్టివ్ లక్ష్యం భారత్ని 2022-23 నాటికి దెన్ $4 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ. ట్రిలియన్ 2024-25 నాటికి భారత్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాల లక్ష్యం. మరి ఈరోజు ఎంత ఉంది? $3.76 ట్రిలియన్ ఉంది. ఓకే, రైట్. నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఆబ్జెక్టివ్ ఏం పెట్టుకున్నాడో చూడండి. పెట్టుబడి రేటు 2022-23 నాటికి పెట్టుబడి ఎంత ఉండాలా? పెట్టుబడి లక్ష్యం చూడండి. పెట్టుబడి లక్ష్యం ఎంత ఉంది? 36% ఉందండి. పెట్టుబడి లక్ష్యం పెట్టుబడి లక్ష్యం 2022-23 నాటికి ఎంత? జీడిపిలో 36% తీసుకోవాలి. 36% ఉండాలి. 36% ఉండాలి. 36% ఉండాలి. మరి 2022-23లో ఎంత ఉంది? ఈరోజు పెట్టుబడి మరి నిన్న డిస్కషన్ చేశాం కదమ్మా, ఎంత ఉన్నది? 2022-23లో పెట్టుబడి ఎంత కలదు? మరి 2022-23లో భారతదేశంలో పెట్టుబడి ఎంత కలదు? ఎనీబడి ఎల్స్ ఇన్ ద క్లాస్? 32.2%. 32.2%. జీడిపి విలువలో ఇంత ఉంది. మరి ఎంత సాధించాలనుకున్నారు? 36% పెట్టుబడి పెట్టాలా అని ఉన్నారు. మరి సాధించిండేది ఎంత? 36%. చూడండి, నీతి ఆయోగ్ విజన్ లో భాగంగా నెక్స్ట్ ఇంకో పాయింట్ చూడండి. ఇక్కడ 2022-23 నాటికి ఎగుమతుల విలువను ఎంతకు పెంచాలనుకున్నారు? $800 బిలియన్. ఎగుమతుల టార్గెట్ ఎగుమతులు 2017-18 నాడు ఎంత ఉన్నాయి? 2022-23 నాటికి ఎంతకు పెంచాలా? ఓకే, $800 బిలియన్. మరి 2017-18లో ఎంత ఉన్నాయి? ఒక్కసారి గమనించు. $478 బిలియన్ ఉన్నాయి. 478 బిలియన్. మరి 2017-18 నుంచి 2022-23 నాటికి ఎగుమతుల విలువను $475 బిలియన్ నుంచి $800 బిలియన్ పెంచాలా అని లక్ష్యంగా పెట్టుకున్నారండి. నెక్స్ట్ మనం చూడండి, దెన్ జీడిపి పన్ను నిష్పత్తిని 17% నుంచి 22% పెంచాలా. జీడిపి పన్ను నిష్పత్తి నెక్స్ట్ లక్ష్యం. జీడిపి పన్ను నిష్పత్తిని 2022-23 నాటికి దెన్ 22% పెంచాలి.
అంటే పన్ను రాబడిని జీడిపి విలువలో శాతముగా సూచిస్తే దాన్ని జీడిపి పన్ను నిష్పత్తి అంటాము. పన్ను విలువను జీడిపిలో శాతముగా సూచిస్తే దాన్ని జీడిపి పన్ను నిష్పత్తి అంటాము. ద వాల్యూ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ ఎక్స్ప్రెస్డ్ యాజ్ ఎ పర్సంటేజ్ ఆఫ్ జీడిపి డిఫైన్డ్ యాజ్ జీడిపి ట్యాక్స్ రేషియో. మరి అది ఎంత ఉందంటే 17% ఉందన్నారు. 22% పెంచాలండి. మరి ఈరోజు 12% ఏముంది? జీడిపి పన్ను నిష్పత్తిని పెంచాలి. ఓకే, స్థూల స్థిర మూలధన సంచయనమును 4% నుంచి 7% పెంచాలి. స్థూల స్థిర మూలధన సంచయనము. నెక్స్ట్, గ్రాస్ ఫిక్స్డ్ క్యాపిటల్ ఫార్మేషన్. స్థూల స్థిర మూలధన సంచయనము. స్థూల స్థిర మూలధన సంచయనము. సంచయనమును 4% నుంచి ఎంతకు పెంచాలి? ఎంతకు పెంచాలో చూడండి. 4% నుంచి 7% పెంచాలి. 4% to 7%. జీడిపిలో 4% నుంచి 7% పెంచాలి. రైట్. ఇంకొక లక్ష్యం ఏం పెట్టుకున్నాడు? జిఎస్టి రాబడిని, జిఎస్టిని అమలు పరచాల. నెక్స్ట్, జిఎస్టిని అమలు పరచాల. అమలు పరచాలి. జిఎస్టిని అమలు పరచాలి. ఓకే, గృహ వసతి, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి. గృహ వసతి, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి. దెన్ పెట్టుబడి. పెట్టుబడి వచ్చేసి పెద్ద ఎత్తున 4 రంగాల్లో పెట్టాల. ఆ 4 రంగాలు ఏమిటంటే, ఒకటి హౌసింగ్, గృహ వసతి. గృహ వసతి, మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి. మౌలిక వసతులు, పట్టణాభివృద్ధి. భౌతిక మౌలిక వసతులు. భౌతిక మౌలిక వసతులు. ఓకే, వీటిలో పెట్టుబడులు పెట్టాలి. రైట్. 2022-23 ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్. 2022-23 నాటికి ఢిల్లీ ముంబై పారిశ్రామిక కారిడార్ ని పూర్తి చేయాల. కారిడార్ పూర్తి. ఓకే, డియర్ ఆస్పిరెంట్స్, మీకు ఒకసారి నేను అంత బ్రీఫ్ గా మాట్లాడతాను చూడండి. బ్రీఫ్ గా మాట్లాడతాను. ఈ బ్రీఫ్ గా మాట్లాడేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. మీరు చూడండి.